హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కార్నర్. ఈరోజు మిల్లెట్ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇందుకోసం పుదీనా కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి చిన్న ముక్క సరిపోతుందండి. పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర మూడింటిని కలిపి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కుండ కానీ కడాయి కానీ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి. కొంచెం వేడెక్కాక కొంచెం జీలకర్ర, జీడిపప్పు మన దగ్గర ఉంటే వాడుకోవచ్చు అండి. జీడిపప్పు వేసుకున్నాను నేను, ఆప్షనల్ జీడిపప్పు. జీలకర్ర కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండి. నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకున్నాను, కారం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగాక మనం రెడీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మిక్సీ జార్లో ఒక చుక్క నీళ్లు వేసుకొని ఆ వాటర్తో కలిపి వేయించుకుంటే ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇవన్నీ వేగాక చిన్న చిటికెడు గరం మసాలా అండి, ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా గరం మసాలా, ఇవన్నీ కూడా వేయించుకోవాలి. మనం ముందుగానే నైట్కి డిన్నర్ చేసుకోవాలంటే మధ్యాహ్నమే మిల్లెట్స్ నానబెట్టుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఒక గ్లాస్కి 2 చొప్పున వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. అదే వాటర్తో మనం కుక్ చేసుకుంటాము. సో మనం మధ్యాహ్నం చేసుకుంటే నైట్కి యూజ్ అవుతుంది. మార్నింగ్ కావాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలండి. ఒక 6 to 8 hours నానబెట్టుకోవాలి. అల్లం, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేగింది కదండి, అందులో నానబెట్టుకున్న వాటర్ వేసేసుకోవాలి. మిల్లెట్స్ లేకుండా ఒట్టి వాటర్ వంపుకోవాలండి. కొంచెం నిమ్మ చెక్క చిన్నది పిండుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండి, మిల్లెట్స్ కూడా వేసేసుకోవాలండి. వాటర్ తెల్లుతున్నాయి కదా అండి, వేసేసుకొని ఒకసారి ఉప్పు అది సరిపోయిందేమో చెక్ చేసుకొని ఇంకా ఉడకనించుకోవటమేనండి. మీకు ఇష్టం ఉంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నాకు ఇలాగా ప్లెయిన్ పుదీనా రైసే ఇష్టం అండి, అందుకే ఎక్కువ స్పైసీ కూడా వేసుకోలేదు, వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకోలేదు. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా కుండలో వండితే చిన్న మంటలో వండుకోవాలండి. ఒకవేళ వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే కనుక మీకు కొంచెం వేడి వాటర్ పైనుంచి జల్లుకోవచ్చండి, చల్ల వాటర్ కన్నా. ఉడికిందో లేదో ఉప్మా లాగా మనకు తెలుస్తుంది కదా, అలా చెక్ చేసుకోవటమేనండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.